చీకటి నిలిచిపోదు. కీర్తనలు 112:4. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని మనకు తెలుసు. అయితే కీర్తనకారుడు కష్ట సమయాల్లో దేవుడు అతి సమీపంగా ఉన్నారు అని చెప్పాడు. నీవు నిరంతరం వెలుగులో ఉన్నప్పుడు దేవుని సంపూర్ణతను మరియు ఆయన ఏమైయున్నారో గ్రహించలేవు. జీవిత తుఫానులలో ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే దేవుడు ఏమి చేస్తారో తెలుస్తుంది. చీకటిలో నీకు మార్గమే కనబడనప్పుడు ప్రకాశవంతముగా కనిపించబడే ఆశాదీపమై దేవుని కాంతి కొరకు నీవు ఎదురుచూసే స్థితిలో ఉంటావు. చీకటి నిలిచిపోదు, తప్పక ఉదయం కలుగుతుంది. అనుకూలత, స్వస్థత, బలము పొందటము అది అకస్మాత్తుగా దేవుడు జరిగిస్తాడు. చీకటి సమయాలను స్తుతించే సమయములుగా, వాగ్దానం పట్టుకొని నిద్రించే సమయములుగా మార్చుకో. నీవు ఇప్పుడు అప్పులతో పోరాడుతున్నావు కానీ అకస్మాత్తుగా ఒక ఒప్పందం, ఒక ప్రమోషన్, ఒక మంచి విరామం నీకు తగిలినంత కంటే ఎక్కువగా చూడగలవు. ఇదిగో వెలుగు నీపై ఉదయిస్తుంది. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇలా అంటున్నారు, నీ రాత్రికాలం తాత్కాలికమే. ఇది నీ పురోగతికి మంచి సమయం. దేవా దీవించుము. ఆమేన్.